చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయాలి అంటే నెక్స్ట్ ఎన్నికల నాటికి వాళ్ళను మరింత కార్నర్ చేయాలి అంటే వీళ్ళు ఎంచుకున్నటువంటి మార్గం వైసీపీ నాయకుల మీద కేసులు, వైసీపీ కేడర్ని భయభ్రాంతులకు గురి చేయడం, వైసీపీ కీలక నేతలను టార్గెట్గా చేసుకొని ముందుకెళ్ళడం, ఇటువంటివే ప్రధాన ఎజెండాగా ఉన్నట్టున్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు ఈ లిస్టులో చేరారు. మధ్యలో చాలా కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అండ్ మిథున్ రెడ్డి గారు చుట్టూ కొన్ని ప్రయత్నాలు జరిగిన లిక్కర్ కేసు అనే పెద్ద ఎంపీ మిథున్ రెడ్డి గారిని అయితే జైల్లో పెట్టగలిగారు. కానీ ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గరకు అయితే ఇంకా వెళ్ళలేము అనేది అటవీ భూములు అది ఇది అన్న అవేమీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ తాజాగా వాళ్ళ రాజగురువు పత్రిక అనేది ఫ్రంట్ పేజీ కథనం చూసిన తర్వాత పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్పై విజిలెన్స్ విచారణ, ఇది మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల సంస్థ, వైకాపా హయాంలో గ్రామీణ రోడ్లన్నీ ఈ సంస్థకే, పనుల్లో నాణ్యతలేమిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అట. సో చిత్తూరు జిల్లాలో వేసిన గ్రామీణ రోడ్లు ఏవైతే ఉన్నాయో దాని మీద విచారణ చేసి నివేదిక ఇవ్వమని ప్రభుత్వం విజిలెన్స్ను ఆదేశించిందట. సో వాళ్ళు నివేదిక ఇవ్వగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందట. ఈ కథనం అంతా క్లియర్గా చేసుకుంటూ వచ్చారు. అప్పుడు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్కు పెద్ద ఎత్తున పనులు కేటాయించుకున్నారు. వేరే వాళ్ళు బిడ్డింగ్లో పాల్గొనకుండా చక్రం తిప్పారు. అప్పుడు ఇంజనీర్లు కూడా ఆయనకు సాగిలపడ్డారు అని చెప్పి మొత్తం మీద ఆయన హయాంలో గ్రామీణ రోడ్లు వేశారట. పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సంస్థ బేసిక్గా కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు కొన్ని రోడ్లు వేశారట. వాళ్ళు వేసిన రోడ్లలో నాణ్యత మీద విపరీతమైన కంప్లైంట్స్ వచ్చాయట. అందుకని చెప్పి ప్రభుత్వం విజిలెన్స్ అంట. మనకు సరే ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేసి తర్వాత వాళ్ళు నివేదిక ఏమి ఇస్తారు అన్నది, ఇప్పుడేదో మన తిరుపతి లడ్డు మీద దినేష్ కుమార్ నివేదిక ఏది ఉంది, ఇటువంటివి కూడా అట్లే ఉంటాయి. నివేదికలు ప్రభుత్వానికి కావాల్సినట్లే ఇస్తాయి. మరి ఏ విధంగా నెక్స్ట్ చర్యలు తీసుకోబోతున్నారు టార్గెట్ పెద్దిరెడ్డిగా అన్నది ఇంట్రెస్టింగ్. అదొకటే చూడాల్సిన అంశం. టార్గెట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇప్పుడు ఈ విచారణ అందుకనే ఇంతకుముందు ఏవో అటవీ భూములు ఆక్రమించారనే దాని మీద ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలే. ఇప్పుడు రోడ్లలో నాణ్యత లేదు అనే దాని మీద విజిలెన్స్ విచారణని ట్రై చేస్తున్నారు. ఇదేమన్నా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అయితే నెక్స్ట్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఏ విధంగా టార్గెట్ చేయబోతున్నారు. ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే నెక్స్ట్ ఇంకా దేని మీద దృష్టి పెడతారు చూడాలి.